మాతృదేవోభవ. ఏకాంతంబున నిన్ను గొల్చుటకునేనెంతేని యత్నింతు జగన్మాత. ఏకాంతంబున నిన్ను గొల్చుటకునేనెంతేని యత్నింతు నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవి ఉపిరులు సల్పనీవు. ఏ కోశంబున నా మనస్సు వినదు ఇంకీ దారి గోదారి ఏనా కన్నందుకు నీకు తప్పదు గదా నన్న ధరించేర్పగన్. కన్నందుకు నీకు తప్పదు గదా నన్న ధరించేర్పగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 869వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రజాస్వామ్య జీవన చిత్రాన్ని, హృదయ విదారకమైన దృశ్యాలని వర్ణిస్తూ సముద్రం ఇప్పుడు ఒక మాట అంటోంది. గమ్యములేనిదయ్యగద గాంధి వచించు నహింసయే. గమ్యములేనిదయ్యగద గాంధి వచించు నహింసయే ప్రజాస్వామ్య ముఖారవిందమున బాంబులు వేలినవయ్య. ప్రజాస్వామ్య ముఖారవిందమున బాంబులు వేలినవయ్య. స్వార్థపారం యము రాజకీయమని ప్రాజ్ఞులు దూరముగారే. స్వార్థపారం యము రాజకీయమని ప్రాజ్ఞులు దూరముగారే. ఈ రుజాస్వామ్యము బాగు చేయగల వైద్యము నీకరమందెదాగెడిన్. ఈ రుజాస్వామ్యము బాగు చేయగల వైద్యము నీకరమందెదాగెడిన్. వైద్యము మీకరమందెదాగెడిన్. ఎప్పుడూ నిరాశ పనికిరాదు కాబట్టి ఒక్క ఆశ కలిగిస్తుంది. గమ్యములేనిదయ్య కదా గాంధీ వచించు నహింసయే. అందరూ గాంధీ గారి పేరు చెప్పేవారి. గాంధీ ఆశయాలకి మేము కట్టుబడ్డామనేవారి. అక్టోబర్ 2ని జాతీయ పతాకం ఎగురవేయడానికి, దండలు వేయడానికి పోటీలు పడేవారు. నిచ్చెన మెట్లు ఎక్కుతూ ఉంటే దండ వేయడానికి ఒకడిని దోసుకుని ఒకడు ఎక్కేస్తాడు, ఒకడు మెళ్ల మీద ఒకడు ఎక్కేస్తాడు. అందరూ గాంధీ గారి మెళ్ల మీద ఎక్కేస్తారు. అన్నాడు ఆ దండలు తీసారా లేదా, గాంధీ గారు బాగున్నారా లేదా ఎవరికి ఎక్కల. ఆ దండలు అక్కడే, పెట్టెలు రెట్టలు అక్కడే, ఎవరికి అక్కర్లేదు. ఇంకా వేసేసామంటే వేసేసాం. ఒకళ్ళు పొరపాటుని దండేయడానికి ఆ నాయకుడు ఎవరైనా రాకపోతే గాంధీ గారు నాడు కూడా రాలేదండి ఏం అని అంటాం. నేను ఒకసారి జాషువా గారి జయంతి సభలో పాల్గొన్నాను ఒక ప్రాంతంలో. నన్ను ప్రధాన వక్తగా పిలిచారు. జాషువా సాహిత్యం మీద మాట్లాడాను. నాకు చాలా ఇష్టం. నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళేటప్పుడు ఆ నాయకులు ఇంకా జాషువాకి మరి రకరకాల వర్గాలు అంటకట్టేశారుగా. ఇక వాడంతా మా జాషువా మేము దండేస్తాం అంటే అక్కడ కొంచెం గలాట కూడా జరిగింది. చివరికి అందులో ఒక ఏమండి అసలు మాట్లాడేవాళ్ళు మీరు ఇక్కడ ఉన్నారు, మా వాళ్ళు చూడండి ఎలా కొట్టుకుంటున్నారా నవ్వుతూ పాపం. అంటే మీరు ఉండండి ఒక మాట చెప్తాను, నేను తీరుస్తాను తగాదంటే పాపం ఈ పంచికట్టు ఈ వ్యవహారం చూసి ఆగారు. అప్పుడు నేను వెంటనే అన్నా, జాషువా 10 పద్యాలు ఎవరు అప్పగిస్తారో వారు ముందు దండ వేయాలన్న. వెంటనే అందరూ వచ్చి ముందు వెనక కాస్తారు, అసలు మేము పనికిరామని చెప్పేశారు. వెంటనే ఒక్క పద్యం జాషువాది నోటికి రాదా? జాషువాకి దండేస్తాం మనం? అది కవిని సన్మానించడమా అవమానించడమా? ఆయన ఇంత కవిత్వం రాశాడు. జాషువా రాజకీయ నాయకుడు కాదు, ఆయన కవి. ఆ కవి పద్యాలు నోటికి రావా? ఆయన వర్గం ఆయన కులం అని చెప్పుకుంటావా? ఆయన సిగ్గుపడ్డా? అసలు ఆయనకి వర్గము కులము అని అంటగట్టడమే తప్పు. జాతీయ కవులు వాళ్ళు అంటగట్టింది పోకపోరు కడితే ఏదో చేసాం పోని మనవాడని మమకారంతో మాట్లాడ వదిలిపెట్టు. 10 పద్యాలు నోటికి రావద్దా? వాడు అర్థం తెలియద్దా? అబ్బే ఎవరు కులాన్ని బట్టి వాడు చక్కగా. ఇలాగే ఒకసారి ట్యాంక్ బండ్ మీద మొల్ల విగ్రహం దగ్గర కూడా జరిగింది. అసలు విచిత్రం ఏంటంటే ఆ రోజు అక్కడికి వెళ్ళే వరకు ఆవిడ ఏ కులమో నాకు తెలియదు. నేను ఎప్పుడు ఆలోచించలేదు ఆ విషయం. ఆవిడ కవయిత్రి అంతే, రామాయణం రాసింది. నేను మిగిలిన విషయాలు నేను ఆలోచించాను. కానీ అక్కడికి వెళ్ళక తెలిసింది వీళ్ళంతా ఎక్కడ చేరారు, ఇదే విషయం అనుకున్నాను. అయ్యి బాబోయ్ ఏముంటారా ఈ దేశంలో జనం అనుకున్నాను. నేనేదో పంచె కట్టుకుని ఈ వేషంలో ఆ ట్యాంక్ బండి మీద నడిచి పెడుతున్నది వేరే పని మొత్తం. విహారయాత్ర కాదు, వేరే పని ఏదో ఉంది, నేను పెడుతున్నాను. ఇక్కడ మొల్ల విగ్రహం దగ్గర ఏమిటో మొత్తం దండలు కట్టేశారు, చామంతి పూల దండలు, బంతి పూల దండలని కట్టేశారు. నిలబడ్డారు వరుసగా 50 మంది నిలబడుతున్నారు. నాకు ఏదో అనిపించేసరికి దాన్ని అందులో ఒక ఆయన వచ్చి రెండు సమయానికి వచ్చారన్నాడు. అది నిలబడ్డాను. నాకు గౌరవం కదా కవయిత్రి. మీరు పద్యం చెప్పండి మొల్లగారి గురించి మాట్లాడిన పద్యం అన్న మాట్లాడమే పద్యం చెబుతాను. మాట్లాడడం ఏంటి? విద్వాంస్తుష్ట పద్యమేకం దదాతి అన్నారు. నాకేమిటి పద్యం మామూలు మాటలు మాట్లాడే నేను పద్యమే చెప్పాను. పైగా ఆవిడ పద్యాలు చెప్పాను.
ఎన్ని అందమైన పద్యాలు ఉన్నాయి. నీలమేఘఛాయబోలు దేహమువాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు అని శ్రీరాముడిని వర్ణించిన పద్యం చెప్పి నేను చెప్పాక సరదాగా నాకు అనిపించి ఒక గిల్లిగిల్ల, ఇంతమందిలో ఎవరైనా సరే మొల్లకి సంబంధించి ఒక పద్యం చెప్పండి అన్నాను. అంటే బిక్క అంటే బిక్క, తెత్తెత్తే అంటే పెప్పెప్పే, అయిపోయింది. అయ్యి బాబు, జాషువాకి మొల్లకి ఎటువంటి పరిస్థితి పట్టి వచ్చింది గ్రహస్థితి అనుకున్నా. ఖచ్చితంగానండి అన్ని వర్గాల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఎవరినైనా అభిమానిస్తున్నాము అంటే వారి నాయకత్వం కారణంగా, వారి తత్వం కారణంగా, వారి కవిత్వం కారణంగా, వారి పరిజ్ఞానం కారణంగా, వారి శాస్త్రీయ విజ్ఞానం కారణంగా, వారి నటన కారణంగా, ఏదో కారణంగా మనం చేస్తాం కదా. వాడు నటులైతే నటుడు. దానికి సంబంధించి ఏది మనకి తెలియనప్పుడు, ఏమీ మనం మాట్లాడలేనప్పుడు ఎందుకు వారిని అభిమానిస్తున్నాం? ఇది ప్రాథమికమైన ప్రశ్న అభిమాన సంఘాల వాళ్ళందరూ వేసుకోవాల్సింది. ఒక కవి గారికి దండేస్తున్నామంటే కవిత్వం గురించి మనకి తెలియనప్పుడు, ఆయన పద్యాలేమీ నోటికి రానప్పుడు దండేయడం ఎందుకు? నేను మనవాడిని కాబట్టి దండేస్తా, మనవరాన్ని కాబట్టి దండేస్తా. అదుకే వంశపరం మనవడైతే తదినం పెట్టుకో. పద్యాలు రానప్పుడు మనవడెందుకు, కొడుకెందుకు? తదినం పెట్టుకో వెళ్ళి. అందుకు పద్యాలు రావక్కర్లేదు. అవేవో పురోహితులు చెబుతారు, బాబు అస్మత్ పితువు అనుకోమంటారు, అనుకోవడమే. అస్మత్ అనుకుంటే జనాది వాళ్ళ తండ్రి అవుతుంది. బాబు అస్మత్ అనుకో పితువు అనుకుంటారు వాళ్ళైతే. ఇంకెంతగా పరస్పరం చదువుతారు, కౌశిక గోత్రాణం చూరు నారాయణ శర్మ శర్మ సుబ్బావధాన శర్మేశ్వర అని వరుసగా చదువుతుంటాడు. బాబు నా ఉదాహరణ శర్మేశ్వర అని. మన పని ఏమిటంటే అస్మత్ ఒకటే, కిస్మత్ లాగే అది చేసుకోవాలి. మనవాళ్ళు అయితే, మనవరాళ్ళు అయితే, వారసులైతే. పద్యాలు రాకుండా వారసులు ఏమిటండి? ఇది ప్రతి వారి విషయంలో మనం ప్రాథమికంగా ఆలోచించాలి. మనం కవులు కావక్కర్లా, వారు పద్యాలు కంఠస్థం చేయలేమా? ఒక మహానటుడికి మనం మనవాళ్ళు అనుకుందామండి. ఆయన నటించిన సినిమాలు, అసలు ఆయన అందులో పాత్రలు, ఆ నాటకాలు పోని, ఆ పాత్రలో కనీసం కొన్ని డైలాగులు నోటికి రాకపోతే నేను మనవాడిని ఎలా చెప్తారు? ఎందుకు ఆ మనవడు ఆస్తులు సంపాదించడానికి? వారసత్వం జాతికేనా? అంతే. భారత జాతికి వారసులం అంటే భగవద్గీత రానివాడు భారత జాతికి వారసులు ఎలా అవుతాడు? రామాయణ భారతాలు తెలియని వాడు వారసులు ఎలా అవుతాడు? వందే మాతరం అన్నవాడు వారసులు ఎలా అవుతాడు? ఈ వారసత్వం జాతికి ఉంటుంది, వ్యక్తికి ఉన్నట్టే. అప్పుడు వ్యక్తి, జాతి అన్ని అభివృద్ధి పథంలో ఉంటాయి. లేకపోతే గమ్యము లేనిదయ్యకద మన గాంధీ వహింసు నహింసజి. గాంధీ గారు చెప్పిన అహింస గమ్యం లేనిది అయిపోయింది. ఒట్టిన నిరాహార దీక్షలు అన్నాం, ఓ 10 రోజులు అవడం, లాక్కెళ్ళిపోవడం, ఫ్లూయిడ్స్ ఎక్కించేయడం, అయిపోయింది అన్నాం. ఏదో దీక్ష చేసిన పేరు అయిపోయింది, ఇంకంతే. ఎక్కించేస్తారని నీకు తెలుసు. ప్రజాస్వామ్య ముఖారవిందమన బాంబులు మేలినవయ్యి. ఎక్కడైనా ఎన్నికలు వస్తున్నాయంటే భయం అవుతుందండి. ఏం గొడవలు జరుగుతాయో. స్వార్థపారమ్యము రాజకీయమని ప్రాజ్ఞులు దూరముగారే. ఈ గొడవలకి భయపడిపోయి నిజంగా మేధావులు, ప్రాజ్ఞులు అయిన వాళ్ళు ఎవరైనా సంస్కరిద్దామని రాజకీయాల్లోకి వద్దాం, అవసరమైతే 10 ఎకరాలు అమ్మేసినా సరే అని ఆలోచిస్తే కుటుంబ సభ్యులు మేము ప్రాణం తీసుకుంటాం మీరు అందులోకి ఎడితే అని చెబుతారని స్పష్టంగా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ మనిషి దక్కడు. మీకు వద్దు బాబోయే రాజకీయాలు, వద్దు. కావాలంటే అరుగు మీద కూర్చొని 4 మాటలు చెప్పుకోండి, వద్దు మీరు చేరద్దాం. ఎందుకంటే మాటలు చెబుతున్నటువంటి మా బోటుగాళ్ళని ఎవరు పలకరించాలి? మీరు ఇలా చెబితే ఉపయోగం ఏంటంటే మీరు రావచ్చు కదండి. వచ్చేలా ఉన్నాయా పరిస్థితులు? వచ్చి వీడు కూడా క్షవరం. ముందు అవినీతిని నిలబెట్టి ప్రశ్నించే ధైర్యాన్ని ప్రజలకు పెంచగలిగితే చాలు. వాక్చాతుర్యం భగవంతుడు ఇచ్చింది, అందుకు వినియోగపడితే చాలు. అందుకు మనకి చాలా ధైర్యం ఉండాలి. ఇప్పుడు 5-6 భాగాలుగా మీరు వింటున్నారు. స్వాతంత్ర సంగ్రామం అనంతరం భారతదేశ పరిస్థితులను విమర్శిస్తున్న ఇందులో చాలా మందికి ప్రస్తుతం ఉన్న నాయకులు కూడా హాయిగా దెబ్బలు తగులుతాయి. దీని లక్ష్యమే అది. నన్నేం చేయమంటారు? అయ్యో పలానా వారికి తగులుతుంది. అయ్యో మన ఉద్దేశం ఏదండి? మనం కృతార్థమైనట్టు లెక్క నమస్కారం అన్నిటికీ అమ్మవారు ఉంది. చెప్పడం ఉద్దేశమేది? వారికి దగ్గర వారికి తగడానే చెబుతున్నాం. దాని ఉద్దేశమేది? అందులో భయపడేది ఏమిటి? ఇంకా నిండా మునిగాక చలివిడి పైగా మునిగాం. ఇప్పటికే నిండా మునిగాం, ఏం పర్వాలేదు. ఆ క్షీరసాగరంలో మునిగాం, మనకు ఆ నమ్మకం ఉంది. అంచేత సంస్కర్తలు, చైతన్యవంతులు అయినటువంటి మేధావుల పని ఇప్పుడు చైతన్యవంతులను చేయడమే. ప్రజల్ని వస్తుంది, ఒక వాతావరణం వస్తుంది. అప్పటికి మనం ఉండకపోతాం, వేరే విషయం. దేశం బాగుపడ్డం మనకు కావాలి, చాలు. మనకి పదవులు రావడం, పీఠాలు రావడం, మళ్ళీ నా తర్వాత మా పెద్దబ్బాయి రాజు అవ్వడం, ఇది కాదు విషయం ఇక్కడ. ఎందుకని దేశం బాగుపడితే ఎవరైతే అన్ని వర్గాలకి ప్రాధాన్యం ఉండాలి. అందరిలోనూ ప్రతిభావంతులు ఉన్నారు, నిస్వార్థపరులు ఉన్నారు, త్యాగమూర్తులు ఉన్నారు. ఆ శక్తులు వెలికి రావాలి. ఆ శక్తులు వేళ భయపడుతున్నాయి. స్వార్థపారమ్యము రాజకీయమని ప్రాజ్ఞులు దూరముగారే. అయ్యబాబా, ఇది భయంకరమైన స్వార్థం అండి. ఇందులోకి మనం ఉంటే నిలబడలేమండి, చంపేస్తారండి అన్యాయంగా. ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఊరికి సమయం వృధా అయిపోవడం తప్పితే ఏం లేదండి.
అని ప్రాజ్ఞులైన వాడు దూరం అయిపోతున్నారు. కనీసం ఓటు వేయడానికి కూడా రావడం లేదు వాళ్ళు. పోనీ మీ అభిప్రాయం చెప్పండి అయ్యా బాబు అంటే ఏం వేసి ఏం ఉపయోగం అండి అంటున్నారు. అంతే. అంత విరక్తి వచ్చేస్తుంది. అంత విరక్తి మంచిది కాదు. తప్పనిసరిగా మన ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి. అప్పుడు కూడా ధైర్యంగా అరుగు మీద కూర్చునైనా సరే ప్రజలకు చెప్పవలసిన విషయాలు చెప్పాలి. రాసేవాడు రాయాలి, ఓ వ్యాసం రాయాలి, రాస్తూనే జరుగుతూనే ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. ముందు మన పని మనం చేస్తే అయ్యే. అందుకని ప్రజ్ఞలు దూరము కారు, ఈ రుజాస్వామ్యము బాగు చేయగల వైద్యము మీ కరమందు దాగాడు. ఇంత రుజాస్వామ్యం, ప్రజాస్వామ్యం రుజాస్వామ్యం అయిపోయింది. రుజ అంటే రోగం, ఓ వ్యాధిగ్రస్తం అయిపోయినట్టు అయిపోయింది. అయినా దీన్ని బాగు చేసేటువంటి వైద్యం మీ చేతిలో ఉందయా? మందు ఏమిటది? మాన్యము ప్రజాస్వామ్య స్తన్యం మగు ఓటు హక్కు సామాన్యమే. మాన్యము ప్రజాస్వామ్య స్తన్యం మగు ఓటు హక్కు సామాన్యమే. సామాన్యుని సమయస్ఫూర్తియే ధన్యత కాపాడుచుండే ధర్మధరిత్రిని. సామాన్యుని సమయస్ఫూర్తియే ధన్యత కాపాడుచుండే ధర్మధరిత్రిని. నిజంగా ఓటు ఎవరికి వెయ్యాలి, ఎటువంటి వారిని ఎన్నుకోవాలనే చైతన్యాన్ని కనుక ప్రజలకు కలిగించగలిగితే యువతరంలో మేధావులైన వాళ్ళు, చురుకుదనం ఉన్నవాళ్ళు తమ ఉద్యోగాలు ఆదాయాలు ప్రధానమని భావించకుండా అవి చూసుకుంటూనే కాస్త సమయం ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుపడడం కోసం కేటాయించగలిగితే, గ్రామాల్లోకి వెళ్ళగలిగితే, గ్రామీణ ప్రజల చైతన్యవంతులను చేయగలిగితే ఇప్పటికీ బాగుపడే అవకాశాలు చాలా ఉన్నాయి. మాన్యము ప్రజాస్వామ్య స్తన్యం మగు ఓటు హక్కు. ప్రజాస్వామ్యం అనే శిశువుకి స్తన్యం బలం, తల్లి పాల బలం ఏదంటే ఓటు హక్కు. సామాన్యమే, అదేమన్నా సామాన్యమైందా? ఎందుకంటే సామాన్యుని సమయస్ఫూర్తియే ధన్యత కాపాడుచుండే ధర్మధరిత్రి. సామాన్యుడు ఈ దేశంలో చదువు వచ్చునో రాదో అవన్నీ వేరే విషయాలండి, అమాయకుడో మాయకుడో అవన్నీ వేరే విషయాలండి. కానీ కొన్ని రకాల ఎన్నికల్లో ప్రజలు తీసుకున్న నిర్ణయాలండి మేధావుల్ని దిమ్మెరపోయేలా చేసి, నిన్న ఉత్తరప్రదేశ్ ఎన్నిక సహా ఏ రకమైన ఎగ్జిట్ పోల్స్ వాళ్ళైనా సరే బీజేపీకి 325 స్థానాలు వస్తాయని ఒక్కళ్ళు కూడా ఊహించలే, బీజేపీ కూడా ఊహించలే. అసలు పార్టీ వాళ్ళు గొప్ప చెబుతారు, వాళ్ళు కూడా అంత చెప్పరా. ఏమిటి మెజార్టీ దాటి వస్తే చాలు, 403 ఎన్నో ఉన్నాయి, 202 చాలు అనుకున్నారు. 1/2 కాదు, 2/3 కాదు, 3/4 కాదు, 4/5 వచ్చే ఏకంగా. అన్ని ఊహించా అలాగే ఇస్తారు. ఈ దేశంలో ప్రజలు అలాగే ఇస్తారు, నమ్మితే అలాగే నమ్ముతారు. మొత్తం దుంప దించేస్తే అలాగే దించేస్తారు. ఒక ముఖ్యమంత్రి 2 నియోజకవర్గాలను ఓడిపోయాడు, 2 రాష్ట్రాలు. ఒక ముఖ్యమంత్రి 2 నియోజకవర్గాలు తీసిపారాయి, నువ్వు ఎదవని మాకు తెలుసులే అని చెప్పారు. అంత సమయస్ఫూర్తి అండి. ఆశ్చర్యం, మరి వీళ్ళకి చైతన్యం లేదని అంటావా? లేకపోతే ఎలా చేస్తారా? ఎంత తెలివైన నిర్ణయం ఇది. ఒక ముఖ్యమంత్రి అసలు ఒక చోట పోటీ చేస్తే నెగ్గుతానో నెగ్గనో, 2 చోట్ల పోటీ చేస్తే నేను 2 చోట్ల పంపిస్తాను సన్నాసి అని పంపించారు. ఎంత ఆశ్చర్యం అండి. వెనకటి రాజకీయాలు ఇంకా ఇదివరకే చాలాసార్లు చర్చించుకున్నాం. ఊరికే సూక్ష్మంగా ఒకటి చెబుతా. దేశమంతా ఎమర్జెన్సీ పెట్టి బాధిస్తే ఆవిడ కుమారుణ్ణి సొంత నియోజకవర్గాల్లో ఓడించారు. మళ్ళీ ఓ కిచిడీ పార్టీ వచ్చి పనికిమాలిన పరిపాలన చేస్తే ఆవిడ్ని కుమారుణ్ణి అఖండమైన మెజార్టీతో నెగ్గించారు. ఆశ్చర్యం అండి. ఓ పెద్ద మనిషి, ఏమంటే మీరు 3 చోట్ల పోటీ చేశారు, ఫలానా చోటకు మీరు ఎన్నికలకి ప్రచారానికి వెళ్ళడం లేదంటే నా చెప్పు పంపిస్తే ఓట్లు వేస్తారంటే వారు చెప్పి పంపించారు బాగా పంపించారు. అయ్య బాబోయ్ అనిపించింది మాకు అందరికీ. అసలు ఏమిటి ఈ దేశ ప్రజలు, వీళ్ళు ఏదో అమాయకులు అనుకోవడం, ఏదో అలగాజనం అనుకోవడం ఎంత తప్పు. అసలు వీళ్ళని అంచనా చేసే విషయంలో మనమే అలగాజనం అవుతున్నాం. ఆశ్చర్యం అండి ఇది. అదే చైతన్యం మళ్ళీ ప్రశ్నించడంలో కనపడదు. భరిస్తారు అలాగా. మంచో చెడ్డో తెలియదు, ధైర్యమో అధైర్యమో తెలియదు, తెలివితేటలో లేతే మందకొడితనమో తెలియదు. ఆశ్చర్యంగా ఉంటుందండి భారతీయ ప్రజల ప్రవృత్తి. దీన్ని యువతరం జాగ్రత్తగా అర్థం చేసుకుని వాళ్ళతో ఓపిగ్గా వ్యవహరించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే, విచిత్రం ఏంటంటే ఈ దేశ సామాన్య ప్రజల వ్యక్తిత్వంలో గొప్పతనం ఏమిటంటే, ఒక రామాయణ కథని ఒక పండితుడు ఓ నెల అలపాటు చెప్పాడు అనుకోండి, ఆ నెల అయిన తర్వాత చెట్టు కింద చుట్టకాల్చుకునే వాడు ఒకడు వచ్చి, ఇప్పుడు ఎంతగా మీరు చెప్పేది ఏంటంటే సీత పుట్టుకు లంకగా చేయటం అంతే కదా, మరి ఎందుకంత గొడవ ఊరుకోరాదా అంటాడు. ఒక దెబ్బతో అయిపోయిందండి మొత్తం నెలాళ్ళ పురాణం. ఓయ్ బాబా ఒక మాట చెప్పేసావు అంతే, మేము ఇంకెందుకంటే ఊరికే ఇదే కదా విషయం బాధ అంతే.
అంత తేలిగ్గా అర్థం చేసుకుంటారండి, అంత తొందరగా. ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంతే కదండి కదా, ఊరికే ఏదో సాగతిస్తారో తెలిసిపోయింది పదండి అంటాడు. చాలా విచిత్రం అండి. వారు చదువుకోలేదు అనడానికి లేదు. ఏమిటి చదువు? పుస్తకాలు చదువా? మస్తకంలో ఉండాలి. నిజంగా అటువంటి ప్రజల నాడి పట్టుకోగలిగితేనండి, కేవలం నా నమ్మకం ఇటీవల 10 ఏళ్లుగా నాకు ఏర్పడుతున్నది, ప్రవచనాల ద్వారానే గొప్ప చైతన్యం ప్రజల్లో తీసుకురావచ్చు. కేవలం ఎంతసేపు దేవుణ్ణి పట్టుకోకుండా ప్రజలకు కలిగేటువంటి ప్రయోజనాలు ముఖ్యంగా భావించి దేవుణ్ణి, దైవపరమైన గ్రంథాలని తదనుగుణంగా చెప్పగలిగితే, ఆ దేవుడు అవతరించినప్పుడు ఎంత మంచి పరిపాలన చేశాడో, ఎందుకు చేయగలిగాడు, ఆ దేవుడు ఎంత ఆదర్శంగా జీవించాడు, అలా జీవించడంలో ఉండే గొప్పతనం ఏమిటో ప్రజలకు అర్థం చేయగలిగితే, ఈ వేళ స్వార్థపరులున్న నాయకులకు వీడు బుద్ధి చెబుతారండి. ఆ మార్గంలో అలా వెళ్ళాలి. మళ్ళీ ఊరికే రాముడిని పూజించండి, కృష్ణుడిని పూజించండి, కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టండి. ఉట్టి కొట్టడం ఏమిటి? ఎందుకు కొట్టాలి? ఉట్టినే కొడతారా? ఉట్టి పైన ఉంటుంది, దాంట్లో పాలు, పెరుగు, మజ్జిగ దాచుకుంటారు. ఎందుకు దాచుకుంటారు? పిల్లలకు అందకుండా ఒకటి, పిల్లులకు అందకుండా ఒకటి. ఒకటి పిల్లలకు అందకుండా, 2 పిల్లులకు అందకుండా, అంతే కదా. మరి శ్రీకృష్ణుడు వెళ్ళి ఉట్టి కొట్టేవాడు. ఎందుకు కొట్టాడు? దాచండి, పిల్లలకు అందకుండా దాచొచ్చు, పిల్లులకు అందకుండా దాచొచ్చు. కానీ కొండ మీద కొండ పెట్టి 10 కొండలు పెట్టాలా? ఒక ఉట్లో 10 ఉట్లు పెట్టాలా? ఎందుకంటే ఇళ్ళ నిండా ఉట్లు వేలాడేవి. అంటే మీరు పాలు, పెరుగు, నెయ్యి మీరు తిని మిగిలింది ప్రజలకు పంచవలసింది మీరు దాచేస్తున్నారు. వాటితో పాలకోవాలు లాంటివి తయారు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. తద్వారా పేద ప్రజలకు అందవలసింది అందకుండా పోతుంది, సంపద ఒక చోట నిల ఉంటుంది. దీన్ని చెయ్యకండి అనడం కోసం ఉట్లు బదలు కొట్టాడు. ఆ శ్రీకృష్ణుని యొక్క స్మరణగా మనం ఉట్లు బదలు కొడతాం, కానీ ఈ వ్యాపారాలు మనమే. ఉట్టెవడు కొట్టాడు, పైన కట్టాడా, కింద కట్టాడా, ఎంత ఎగిరాడు, ఎలా వేసాడు, ఇదే గొడవ. ఇంకోటి ఎవడో సారా వ్యాపారం చేసిన వాడు ఉంటాడు. వాడు వచ్చేసి ఆ ఉట్టి నేను అందుకేనండి వెండి తాళ్లతో ఉట్టి చేయించాను. నువ్వు సారా వ్యాపారం మానేయి, నువ్వు వెండి తాళ్ళు ఉట్టి అక్కర్లేదు. ఇది ఈ దేశంలో అజ్ఞానం ఇక్కడ ఉంది. ఆ ఉట్టిని వెండి తాళ్లతో చేయిస్తాడు, అక్కడ వెండి పిడతలు పెడతాడు. సారా వ్యాపారం మాండవు, దగాకూర వ్యాపారం మాండవు, మాయ చేసే సినిమాలన్నీ తీయడం మాండవు. అన్ని స్వార్థం కోసమే చేస్తాడు. భగవంతుడికి మాత్రం వెండి ఉట్టి కడతాడు. ఇది అజ్ఞానం. అక్కడ చైతన్యం తీసుకురాడు. నీ వెండి ఉట్టి, నీ తాళ్ళు మాకు అక్కర్లేదు, నువ్వు ముందు ఆ దిక్కుమాలిన వ్యాపారం మానేయి, అది చెప్పాలి. అప్పుడు ప్రజలు చైతన్యవంతులు అవుతారు. ఆధ్యాత్మికత అందవలసిన విధంగా ఉంటుంది. అంతేగాని శ్రీకృష్ణుడు ఏలడు అని ఉట్టిగడ్డం గురించి ఒక 20 పద్యాలు పోతన గారు రాసినవి, వ్యాసుడు రాసిన శ్లోకాలు చదువుతూ కూర్చుంటే ఇక అన్నీ బాగానే ఉంటాయి, నోట్లో వేలట్టుకు వింటూ ఉంటాం మనం. ఎందుకు ఉట్టు కొట్టాలి? అవసరం ఏంటి? దాని వెనకాల ఉద్దేశం ఏమిటి? స్వామి ఎందుకంత సాహసం చేశాడు? అయితే ఇతరుల ఇళ్లలోకి వెళ్ళి ఒక జమీందారు, నందయశోదులు ఏమైనా పేదవాళ్ళ? ఎంత జమీందారులు వాళ్ళు. ఆ జమీందారుల కులంలో పుట్టి, జమీందారుల వంశంలో పుట్టి, పక్కింటికి వెళ్ళి పాల కొండలవి పగలకొట్టడం ఏం పనండి ఆయనకి? రామాయణ, భారత, భాగవతాల్లో ఉండే కథలను ఈ సామాజిక చైతన్యంతో అర్థం చేసుకుంటే తప్ప వాటి పరమార్థం నెరవేరదు. లేకపోతే ఒట్టి కథలుగాను పుణ్యాలుగాను పనికొస్తాయి. పిల్లలు పుట్టడానికి, ఏదో గర్భాలు నిలబడడానికి, ఏదో ఆరోగ్యాలు బాగుండడానికి అన్నట్టుగా ఏవో చదువుతూ ఉంటారు, ఉద్యోగాలు రావడానికి జరుగుతాయి. ఏదో తెలియదు, అలా కాలక్షేపాలు అవుతూ ఉంటాయి. కొంతమంది బాగుపడతారు, వాటి వల్ల సంపాదించుకుంటారు. ఇదే సామాన్యుని సమయస్ఫూర్తియే ధన్యత కాపాడుచుండే ధర్మధరిత్ర. ఎప్పటికప్పుడు ఈ దేశానికి ఫలానా నాయకుడు, అతని వంశం లేకపోతే అతని బంధువుల వల్ల చీడ పట్టింది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అంటే ఆ వంశానికి బుద్ధి చెప్పారండి. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ ఓడిపోవడానికి సమాజ్వాదీ పార్టీ ఆ కుటుంబ కలహాల కారణం కాదా ప్రధానం? ఏదో ఎన్నికల చిహ్నం ఒకరికి ఇచ్చేదో విజయం సాధి ఆయన ఇంటికి పంపేశారు జనం. నువ్వు అక్కర్లేదని, నువ్వు అక్కలే, మీ బాబు అక్కల. మా గోదావరి జిల్లాల భాషలో చెప్పాలంటే నీకు బెబ్బే, మీ అయ్యకి బెబ్బే, మొత్తం బెబ్బే పంపేశారు. కొత్త పార్టీని అనుకున్నారు. రేపు వీళ్ళు ఇంకోలా ప్రవర్తిస్తే అదే అంతే. అందుకే ఎందుకన్నా మంచిదని సన్యాసిని ప్రధానమంత్రిని చేశారు. గొడవ లేదు, ఇంక వారసులు గొడవ ఉండదు. ఇంకా సన్యాసికి ఏముంటుంది? కాషాయం, కమండలం తప్ప అవి ఏమైనా వారసులు అవ్వాలి. ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు ఆలోచిస్తే తెలుస్తుంది. ఏ 10 ఏండ్లు పైబడినది ఎందులకు? ఈ పద్యాలు రాసే నాటికి 50 ఏళ్ళు, ఇప్పుడు 70 ఏళ్ళుగా మార్చుకుంటే సరిపోతుంది. ఏ 10 ఏండ్లు పైబడినవి ఎందులకు? ఎందు చూచిన గుబలు గుయ్యమన్నటుల గుట్టలుగా అవినీతి. 50 ఏండ్లు పైబడినవి ఎందులకు? ఎందు చూచిన గుబలు గుయ్యమన్నటుల గుట్టలుగా అవినీతి.
ఈ బడాబాబుల స్వార్థ బుద్ధులకు భారతమాతయు ఖిన్నయ్యే. ఈ బడాబాబుల స్వార్థ బుద్ధులకు భారతమాతయు ఖిన్నయ్యే. శోభాబహుళంబుగాదగు త్రివర్ణ పతాకము కనులొత్తగన్. శోభాబహుళంబుగాదగు త్రివర్ణ పతాకము కనులొత్తగన్. ఏడుస్తోందయ్యా మీ దేశంలో అవినీతిని చూసి భారతమాత. జెండా కొంగుతో కళ్ళొత్తుకుంటోందయ్యా. ఆవిడ్ని తల్లిగా భావించి తల్లిని ఆదుకోండయ్యా. పూజలు చేయడం కాదయ్యా, అవినీతికి దూరంగా ఉండాలయ్యా. ఆరాధన ముఖ్యం కాదు, ఆచరణ ముఖ్యం. 50 ఏళ్ళు పైబడ్డాయి, ఇప్పుడైతే 70 ఏళ్ళు పైబడ్డాయి. ఏం జరిగింది? ఎందులకు ఎందు సూచనం గోబలు గుంజమన్నట్టుల గుట్టలుగా అవినీతి. ఆశ్చర్యం అండి. అవినీతి ఏ దేశాల్లో ఎక్కువ ఉంది అని సర్వే చేసి తీస్తే మొదటి 10-15 స్థానాల్లో ఉంటుందా మన దేశం? ఎంత అవమానం అండి. అదే ఆనందం, నిజమైన మానసిక ఆనందం ఏ దేశంలో ఉంది అని సర్వే చేస్తే 136వ స్థానంలో ఉంటుందా 150 దేశాల్లో? నార్వే, ఫిన్లాండు, ఐస్లాండు, నెదర్లాండు. ఏమిటండి ఇవి? చెప్పుకుందుకు విచిత్రంగా ఉన్నాయి. చిన్న చిన్నవి గుట్టలు, కంకర గుట్టలు. మన దేశంతో పోలిస్తే కంకర గుట్టలు ఇవి. ఒక ఊరంత ఉంటుందో దేశం. అక్కడుందా ప్రజల ఆనందం, తాత్విక ఆనందం? మరి ఇంత తత్వం, ఇన్ని శాస్త్రాలు, ఇన్ని వేదాంత శాస్త్రాలు, ప్రత్యంగా వీధికో గుడి, అబ్బో ఈ మధ్యన ఇంకా అడుక్కో మసీదు, అరగజానకో చర్చి. మరి ఇన్ని ఉన్న చోట మనశ్శాంతి ఎందుకు లేదండి? చర్చించుకోవాలి మనం. దేవుడు ఉన్నది మనశ్శాంతిగా కొట్టుకోవడానిక, లేదు వర్గాలుగా చీలిపోవడానిక? దేవుడు కూడా ప్రజల్ని కలపలేకపోతే ఇంకా కలపగలిగిన వాళ్ళు ఎవరూ లేరండి. ఎందుకంటే అన్నింటినీ కలిపే సమిష్టి శక్తినే ఈశ్వరుడు అన్నారు శంకరాచార్య. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతరిండిమహ. ప్రతి రంగంలో అవినీత. విద్యారంగంలో చూస్తే 135 దేశాల్లో సర్వే చేశారట. ఏ దేశం బాగుంది అలాగాని. మన దేశం వెళ్ళిపోయింది, 100 వెనకాలకి వెళ్ళిపోయింది. నిన్నగాక మొన్న జరిగిన 10వ తరగతి పరీక్షలు ఎంత అందంగా జరిగాయో చూశాం. పట్టుబడిన వాళ్ళందరూ ఉపాధ్యాయులు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తాము పనిచేసే చోట కాపీయింగ్ జరిగితేనే తట్టుకోలేక ఉపాధ్యాయులు రాజీనామాలు చేసిన సందర్భాలు నా జీవితంలో నేను చూశాను. అది ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ ఏదైనా కావచ్చు. జరిగేది చిన్న పరీక్షే కావచ్చు. అసలు కాపీయింగ్ అనేదానికి మన స్కూల్లో అనుమతిస్తే నేను ఇక్కడ పనిచేయడం ఎందుకు అని రాజీనామాలు ఇచ్చినవాడు నా జీవితంలో నేను చూసా. నువ్వురా మగాడవంటే అనుకున్నా. 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగాలు అవి వదిలేశారు. ఇదేంటండి, ఇందుకోసమా పాఠశాల పెట్టింది అని వదిలేసిన వాడని చూశాను నేను. దండం పెట్టుకున్న దూరం ఇచ్చిన ఆయన నాకు నీ అంత చైతన్యం వచ్చేలా చేయవయ్యా అని. ఇవాళ ఉపాధ్యాయులు స్వయంగా 10 నిమిషాల్లో పత్రిక పేపర్ వాట్సాప్లో బయటకు వెళ్ళిపోయింది. ఉపాధ్యాయుడు తలుచుకోకుండా అవుతుందా అది? మనం ఉపాధ్యాయులు ఎవరో కొందరు ఉన్నారు, ఎక్కువ మంది అవుతున్నారండి. కొందరు ఉంటే పర్వాలేదు, ఎక్కువ అవుతున్నారు. ఉపాధ్యాయ వర్గాలు కూడా జాగ్రత్త పడాలి. మనలో ఉండేటువంటి పాముల్ని, తేళ్లని కర్రలతో కొట్టి బయట పారేయకపోతే మొత్తం ఉపాధ్యాయ వర్గమే గౌరవం కోల్పోతుంది. ఇప్పటికే కోల్పోయింది. ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? వారు కాదు, వీరు కాదు, ఇంకెవరో వస్తారు. ఏం చేస్తారు? వారు బాటలు చెబుతారా? ఉపాధ్యాయులు బాధ్యత వహించద్దా? అయ్యా పరీక్షలు నిర్వహించండి, మీకు అన్ని ఏర్పాట్లు చేశాం అని పోలీసులు కూడా ఇచ్చి, అధికారులను ఇచ్చి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే 10వ తరగతి పరీక్షల్లో 5 పేపర్లు 5 లీక్ అయిపోయాయి అంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేసేది? ఎక్కడి నుంచి పెట్టాలి పరీక్షలు? లేదండి, దీనికి కారణం మూలం చెబుతున్నా మొహమాట పడకుండా తల్లిదండ్రులు కూడా ఇళ్లలో నీతిగా పరీక్షలు రాయాలి, నీతికి నిజాయితీగా ఉండాలి, మీరు పరీక్ష తప్పినా పర్వాలేదు కాపీ కొట్టద్దు అనే విషయాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పడం లేదండి. అసలు ఆ మనస్సులో ఆ భావాలను నాటుకుంటే ఆ భయం కొంత ఉంటుందండి వాళ్ళకి. ఏదో జరుగుతూ ఉంటుందా, మీకు ఎందుకు, మీ మార్కులు మీరు తెచ్చుకోండి అంతే. ఉపాధ్యాయులు సరే బయట ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పడమే మా పని. చొక్కబెట్టిన పద్యాలు చదివిస్తే చాలు. చొక్క పరీక్ష ఇది ఎందుకు చదవాలంటే చొక్క ఉంది కాబట్టి, చొక్క ఎందుకు ఉందంటే పరీక్షలు వస్తుంది. అలా చొక్కే అది ముఖ్యమైన పద్యం. అంటే జీవితానికా పరీక్ష కాదండి జీవితానికి. అది చెబితే విద్యార్థుల్లో 30 మంది విద్యార్థుల్లో 10 మంది అయినా ఓహో దీని జీవితం కోసం చదవాలా, పరీక్ష కోసం కాదనమాట అని జీవితం కోసం చదువుతాడు. పరీక్షకి ఎలాగో ఉపయోగపడుతుంది చెప్పక్కల.
బలం కోసం అని అన్నం తినడం మొదలు పెడితే అందులో రుచి ఉంటుందండి. రుచి కోసం అన్నం తినకూడదు కదా, బలం కోసం తినాలి. ప్రధానమైనది బలం. రుచి ఎందుకు? నాలుక దాటి లోపలికి వెళ్ళడానికి. రుచిగా లేకపోతే తినలేం కాబట్టి. అంతేగాని రుచి వల్ల బలం రాదు, అందరికీ తెలుసు. అది పుష్టి కోసం అన్నం తింటాం. కానీ అందుకోసమే తినేటప్పుడు మీరు కాస్త ఏదో నోటికి రుచిగా ఉండాలి కదా అని ఒక మిరపకాయ వేయడమో బెల్లం మొక్క వేయడమో వేస్తే కాస్త రుచిగా అది ఎలాగ ఉంటుంది. అలాగే జీవితం కోసం మీరు ఈ పద్యాలు చదవాలి, ఈ పాఠాలు చదవాలని చెబితే పరీక్షలకు ఎలా ఉపయోగపడతాయి? జీవితం ముఖ్యంగానే పరీక్ష ముఖ్యం కాదుగా. ఈ పద్ధతిలో ఆలోచించి దేశాన్ని అవినీతి మార్గం నుంచి కనీసం విద్యా వ్యవస్థలో బయటపడడానికి ఒక్క ఉపాధ్యాయుడు కంకణం కట్టుకున్న నా లక్ష్యం నెరవేరినట్టే, నా కంఠశోష తీరినట్టే. సెలవు.